తిరుమల పవిత్రమైన లడ్డు వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నది. ఐజీ స్థాయి వ్యక్తితో ఒక సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే సిట్ అనేది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ. దీంట్లో సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కానీ లేదా ఇంకా ఎవరైనా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇంత వివాదం, ఈ వివాదం ఎంత అంటే దీని మీద ఒక స్పష్టత లేదు. ఒక్కొక్క పారి ఒక్కొక్క రకమైన మాటలు, రకరకాల మాటలు మార్చడం జరిగింది. మొదట ఏమన్నారు, లడ్డు నాణ్యత లేదన్నారు, లడ్డు సైజు లేదన్నారు, తర్వాత కల్తీగా జరిగిందన్నారు, తర్వాత ఏమన్నారు, దాంట్లో బీఫ్ లాంటి కొవ్వు పదార్థాలు ఉన్నాయన్నారు. అంటే ఇలా రకరకాల వాదనలు చేయడం జరిగింది. ఇలాంటి పవిత్రమైనటువంటి రకరకాల వాదనలు ఉన్నటువంటి ఇలాంటి దాని మీద రాష్ట్ర పరిధిలో పనిచేసేటువంటి సిట్తో దర్యాప్తు చేస్తే నిజం బయటకు వస్తుందా? నిజం అనేది బయటకు వస్తుందా? మీరే చెప్పండి. మీరు ఎన్నోసార్లు అన్నారు కదా, గత ప్రభుత్వం ఉన్నప్పుడు వివిధ కేసుల మీద సిట్టు దర్యాప్తు వేసినప్పుడు మీరు ఏమన్నారు? సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కూర్చోమంటే కూర్చుంటుంది, లేమంటే లేస్తుంది అన్నారు కదా. అలాంటప్పుడు ఇప్పుడు ఇలాంటి హిందూ మనోభావాలకు సంబంధించి దేశవ్యాప్తంగా, కేవలం రాష్ట్ర పరిధే కాదు, శ్రీవారి భక్తులు అనేవారు దేశ పరిధిలోనూ ఖండాంతరాలలో ఉన్నారు. అలాంటి పెద్ద ఇష్యూ మీద కేవలం రాష్ట్ర పరిధిలో పనిచేసేటువంటి ఒక సిట్టును వేసి దీని ద్వారా దర్యాప్తు చేస్తామంటే ఇది కరెక్టేనా? అసలు ఎలా నమ్ముతారు అనుకుంటున్నారు? మీ పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్లను సిట్టులో వేసి వాళ్ళ చేత విచారణ చేయించి దీనిని నమ్మమంటే ప్రజలు ఎలా నమ్మాలి? దీని మీద అయినా మీరు రకరకాల వాదనలు ఎందుకు తేవడం జరిగింది? ఇలాంటి వాదనలు తెచ్చి ఈరోజు సిట్ వేస్తామంటే ఎవరైనా నమ్ముతారా? ఒక పక్క అటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన సిబిఐ వేయాలంటున్నాడు. మీరు సిబిఐ వేయచ్చు కదా. సిబిఐ అనేది దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఉన్నతమైన సంస్థ కదా. దాని మీద మీకు ఎందుకు నమ్మకం లేదు? అంటే మీరు సిట్టును వేయాలని సిబిఐని ఎందుకు వద్దనుకుంటున్నారు? కారణం ఉందే. అంటే కేసును ఏం చేయాలనుకుంటున్నారు? సిబిఐ అనేది కేంద్ర పరిధిలో ఉంటుంది, సరే, దాని మీద ఎన్ని అపవాదులు ఉన్నప్పటికీ సిట్టుతో పోల్చితే బెటర్గానే ఉంటుంది కదా. సిబిఐ దర్యాప్తును మీరు ఎందుకు ఆలోచించడం లేదు? అంటే కేసును నిజాలు తెలియకూడదనే? అంటే మీరు నిజం జరిగిందో అబద్ధం జరిగిందో లేదు, మీరు మాట దొరలడం వల్ల వచ్చినటువంటి ఒక వాదనో తెలియదు, కానీ దాన్ని నిజం చేయాలనుకుంటున్నారా? ఈ సిట్టు ద్వారా మీరైతే కేసును ఏ విధంగా అయితే ఎవరి వైపు మలపాలనుకుంటున్నారో అది నిజం చేయాలనుకుంటున్నారా? ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే, సరే సిట్టే వేసింది అనుకుందాం, సిట్టును ఎవరు స్వాగతించాలి? అక్కడ టీటీడీ మండలికి సంబంధించిన వాళ్ళు కానీ, లేదా మఠాధిపతులు కానీ, లేదా ధర్మోదారకులు కానీ, లేదా ప్రతిపక్షాలు కానీ, లేదా ప్రజాపక్షాలు కానీ ఆహ్వానించాలి. మీ ప్రభుత్వంలో భాగంగా ఉంటున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే దీన్ని ఆహ్వానిస్తున్నామంటారు. సిట్టును పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తున్నట్ట. అంటే మీరే సిట్ వేసుకుంటారు, మీరే ఆహ్వానించుకుంటారు. అంటే మిగతా వాళ్ళకి సంబంధం లేదా? ఇక్కడ తప్పు జరిగిందో లేదో తెలియకుండానే తొందరపడి ఆయన ప్రాయశ్చిత్త దీక్షను చేయడం జరిగింది. ఏం ప్రాయశ్చిత్త దీక్ష? ఎవరు తప్పు చేసినా ఎవరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? ఇక్కడ ఏమన్నా కొంచెమన్నా జనాలకు అర్థమయ్యే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారా? ఇలా చేసి ప్రజలను ఎందుకు కన్ఫ్యూజన్లో ఉంచాలనుకుంటున్నారు? ఇక్కడ కేవలం మీరు ఆధ్యాత్మికంగా జరిగిన తప్పునే మీరు ఎత్తి చూపట్లే, వ్యక్తిగతంగా కూడా పోతున్నారు. ఎందుకంటే నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు సంబంధం లేనటువంటి రాజశేఖర రెడ్డిని తెచ్చి రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రస్థానం అవసరమా? అంటే ఒక వ్యక్తి మీదనో ఒక కుటుంబం మీదనో కక్షతో ఇంత పవిత్రమైన తిరుమల వివాదాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇది కరెక్టేనా? ఇలా చేస్తుంటే బీజేపీ కూడా ఎందుకు కామ్గా ఉంటుందో అర్థం కావట్లేదు. సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, మీరైనా సిబిఐ దర్యాప్తును కోరచ్చు కదా. అంటే ఇక్కడ కూటమి అందరూ కూడా పలుక్కొని ఆ కేసును ఎవరి మీద తోసేయాలనుకుంటున్నారా? ఇన్ని వివాదాలు వచ్చినప్పటికీ మీరు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ నెయ్యి కాంట్రాక్టులు ఎవరికి ఇస్తున్నారు? మళ్ళీ మీ ప్రభుత్వం ఇచ్చినాక నందినికి ఇన్ఫ్రా అనే సంస్థలకు ఇచ్చినారంట అని మీరే చెప్పుకుంటున్నారు. అవి ఏంటివి? వాళ్ళకి మీకున్న సంబంధాలు ఏంటివి? ఏరే వాళ్ళు ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చి అది మీకు వాళ్ళకైనా సంబంధం అంటారు. ఇప్పుడు మీకు ఇచ్చిరు కదా, మీకు వాళ్ళకి సంబంధం ఏంది? ఇలాంటి వివాదాలు ఉన్నప్పటికీ ఇది కేవలం చాలా చిన్న విషయం కాదు. మీరే అంటారు కదా, హైందవ మతం, హిందూ ధర్మోదారకులని రకరకాల పేర్లు చెప్తుంటారు కదా. మంచిదే, ఎవరి నమ్మకాలు అందరూ కూడా శ్రీవారి పవిత్రత కాపాడాలన్నది మన అందరి ఆలోచన. అలాంటప్పుడు చిన్న ఒక సంస్థను ఏర్పాటు చేసి దీని నిజాలు తెలుస్తామంటే ఎట్లా నమ్ముతారు? నమ్మే పరిస్థితి కాదు కదా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక విచిత్రమైన వాదన బయటకు తెస్తున్నారు. ఇవే కాదు, రాష్ట్రంలో 269 గుళ్ళల్లో పవిత్రత దెబ్బతిన్నదని. అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు?
ఇప్పుడు తిరుమల జరిగిన వివాదంపై ఒక సిట్ వేసి ఈ 100 రోజుల కాలాన్ని గడిపేసిండ్రు. మిగతా ఈ 269 గుళ్ళలో అపవిత్రత జరిగిందని 269 సిట్లు ఏర్పాటు చేసి ఈ 5 సంవత్సరాలు మీ పాలన ఇట్లే గతం మీద తోసేయాలనుకుంటున్నారా? ఏది జరిగినా గతం గతం. కొంచెమన్నా మీకు ఇబ్బంది అనిపించట్లేదా? ప్రజలు ఏమనుకుంటున్నారు మీకు అర్థం అవ్వట్లేదా? రాజకీయాలు అంటే వేరుగా చేసుకోండి. ఎన్నికలు పోటీ చేస్తారు, ఎవరు గెలుచురు, ఓడిపోతారు. మీరు మళ్ళీ రకరకాల వాదనలు, వ్యక్తిగతమైన వాదనలు, ఇక్కడ జరుగుతున్న కేసు ఏంటి, మీరు తెచ్చే వాదనలు ఏంటివి, ఇక్కడ మీరు కేవలం కేసు గురించే మాట్లాడడం లే, అటుపక్క వ్యక్తుల గురించి పర్సనల్గా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, వివిధ కార్యకర్తలు ఏమంటున్నారు? ఇది నిజం, ఇది జరిగిన సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఈ తప్పు జరగడం ఎవరు కారణం అనేది తెలియకుండా అటువైపు వ్యక్తి మీద నిన్నటికి నిన్న ఇంటి దగ్గర ధర్నా చేయించారు. అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? తప్పు తెలియకుండానే మీ అంతటి మీరే నిర్ధారించుకొని మీరే చేస్తారా? కోర్టులు లేవా? మీరు మొదట ఏమన్నారు? లడ్డు నాణ్యత నిర్ధారించడానికి తిరుమల దగ్గర ఎటువంటి ప్రత్యేక వ్యవస్థలు లేవని నిన్న చెప్పారు. అలాంటప్పుడు మీరు అంత తొందర ఎందుకు? మీ దగ్గర వ్యవస్థలు లేనప్పుడు లడ్డు నాణ్యత ఉందో లేదో తెలుసుకోవడానికి మీరు ఎందుకు తొందరపడుతున్నారు? అంటే మీరే లేదంటారు, మీరే నిర్ధారించుకుంటారు. అంటే కోర్టులు అవసరం లేదా? ఈ కోర్టు పరిధిలో ఆల్రెడీ పోయింది. అటు పక్క వాళ్ళు కోర్టులో వేయడం జరిగింది. కోర్టు దాన్ని తీసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి నిజ నిర్ధారణ చేస్తుంది. అప్పుడు కాదా ఇది నాణ్యత ఉందా, కల్తీ జరిగిందా, లేదా ఎవరో కావాల్సి చేసిందా, పొరపాటును చేసిందా? సరే, ఏ విధంగా చేసినా ఇలాంటి చేయడం చాలా తప్పు. తిరుమల పవిత్రతను కాపాడాలని మన అందరి ఆలోచన. ఇప్పటికైనా సిట్ అనేది మీరు ఉపసంహరించుకొని సిబిఐ దర్యాప్తు తిరిగిన కోరితే మీరు కూడా నిజంగా శ్రీవారి యొక్క పవిత్రత పెంచిన వాళ్ళైతారు. ఈ కేసులో ఉన్నటువంటి నిజ నిర్ధారణ చేయాలన్న ఆలోచన మీకు కూడా ఉందని మేము నమ్ముతాం. అలా కాకుండా సిట్టుని కొనసాగిస్తామంటే ఎవరు నమ్మరు. నమ్మకపోవడం అంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ కార్యకర్తలు, మీకు అభిమానం ఉండే వాళ్ళు నమ్మచ్చు. మిగతా వాళ్ళకి చాలామంది మీకు వ్యతిరేకంగా ఉంటారు కదా. ఉన్న ప్రజలందరూ మీ వైపే లేరు కదా. మొన్న 40% మీకు వ్యతిరేకంగా ఉంటారు కదా. ఇప్పుడు ఇంకా ఎంతో కొంత వ్యతిరేకత వచ్చి ఉంటుంది కదా. కాబట్టి ప్రజల్లో నమ్మకం కలిగేయాలన్నా, శ్రీవారి మీద అందరికీ నమ్మకం కలిగేయాలన్నా అంతా మీ చేతుల్లో ఉంది. మీకు వచ్చిన సమస్య ఏంటి? సిబిఐ వచ్చే మీకు వచ్చిన సమస్య ఏంటి? మీరైతే తప్పు చేయలేదు కదా. మీరు తప్పు చేయనప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంటంట? మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల మీద సిబిఐ దర్యాప్తు చేర్పించండి. అందరం కోరుకుంటుంది అదే. సమాజము స్వచ్ఛంగా ఉండాలని మనందరం కోరుకుంటున్నాం. అలాంటప్పుడు మీరు ఎందుకు ఎన్నుకలాడుతున్నారు? ఇప్పటికైనా మీరు సిబిఐ దర్యాప్తు కోరాలని, తిరుమల పవిత్రత కాపాడాలన్నది మన యొక్క ఆలోచన.